హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను వెజ్ కట్లెట్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2 బంగాళదుంపలు తొక్క తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని, గ్రీన్ పీస్ ఉంటాయి కదా బఠానీ, ఆ బఠానీ 2 చిక్కుడు గింజలు ఉంటే అవి కూడా మిక్స్ చేసేసుకున్నాను. చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. కుక్కర్ చల్లారాక ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, దాన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా వడకట్టేసుకున్నాక పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, పొటాటో స్మాషర్ తోటి బాగా కొంచెం మరీ పేస్ట్ లాగా కాకూడదు, కచ్చా పచ్చగా కొంచెం బఠానీ మనకి నోటికి తినేటప్పుడు తగిలేలాగా అలా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్నాక ఒక ప్లేట్లోని అదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లగా అవ్వాలన్నమాట. మొత్తం అలా స్ప్రెస్ చేసేసి చల్లగా రూమ్లోనే పెట్టేసి ఉంచేసేయండి. ఈలోపు మనం క్యారెట్ని తురిమేసుకొని, కొత్తిమీరని కట్ చేసేసుకొని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. మన పొటాటోది కూడా చల్లగా అయిపోయింది. ఆ పొటాటో దాంట్లోని ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే పొటాటో ఉత్తిగా మనం వేయించితే అది కొంచెం స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ అంతా చిరాకు అయిపోద్ది. ఇది స్ట్రక్చర్కి అనమాట. 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చేతితోనే కలిపేసుకోండి. చేతితో కలిపేసుకొని ఒక పేస్ట్లా, అదే ఒక ముద్దల చపాతి ముద్దలా కలుపుకుంటాము, అలా వచ్చేయాలన్నమాట. అలా కలిపేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని కడాయి హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అంతా చిన్న మంట మీదనే జరగాలి. పెద్ద మంట పెట్టేకండి, మాడిపోతాయి, లోపల కుక్ అవ్వదనమాట, పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇక్కడ నేను చిన్న గిన్నెతో వాటర్ తీసుకున్నాను కదా, చేతులు తడి చేసుకుంటూ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోనే మనం కట్లెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం లావుగా పొడుగ్గా ఉండేలాగా కొంచెం తీసుకొని ఈ షేప్స్తో అయితే నేను కట్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈలోపు మన ఆయిల్ కూడా హీట్ అయ్యింది. నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి కూడా ఆయిల్లోని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. బయట మనం కొని పెట్టే ఫుడ్ కన్నా ఇంట్లోనే మనకి వచ్చినట్టు ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి అదే ఆనందం. అబ్బా, మా మమ్మీ నా కోసం ఇది చేసిందా అన్నట్టు ఎక్కడికో తేలిపోతారు పిల్లలు. సో వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా మనం ఇది ప్రిపేర్ చేయాల్సిందే. ఇలాంటి స్నాక్స్ ఇదనే కాదు, ఇలాంటి రకరకాల స్నాక్స్ వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టాల్సిందే. నేను రోజు కాకపోయినా డే బై డే ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ అయితే చేస్తాను. చెయ్యని రోజు ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అవి పెట్టేసి ఇంకా సైలెంట్ అయిపోతాను అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టండి. మొత్తం అంతా ఇదిగోండి, ఇది చాలా నెమ్మదిగా తిప్పుకోవాలి. టర్న్ చేసుకునేటప్పుడు చూసుకోండి, ముక్కలు అయిపోద్ది. అలా టర్న్ చేసుకుని మొత్తం 2 పక్కల బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. ఆల్రెడీ మనకైతే సగం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోయినాయి అనమాట మన కట్లెట్స్ అన్నీ. ఒక ప్లేట్లో తీసేసుకొని దీంతో టమాటా సాస్ని ముంచుకొని తింటే ఉంటుంది, సూపర్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేసింది. అలా చూసి వెళ్ళిపోకండి. ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.